ఆఫ్టర్నూన్ నేను ఈశ్వర్. దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపుగా 50 రోజులుగా లాక్డౌన్ కంటిన్యూ అవుతున్న నేపథ్యంలో కేంద్రం కొన్ని సడలింపులు ఇచ్చింది. రానున్న రోజుల్లో లాక్డౌన్ను దశల వారీగా ఎత్తేసే ప్రయత్నాలలో ఉంది. అందులో భాగంగా రేపటి నుంచి రైళ్లను పరిమిత స్థాయిలో నడపనున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే తెరుచుకున్నాయి. విదేశాల నుంచి భారతీయులను రప్పిస్తున్నారు. ఈ చర్యలతో వైరస్ ఉధృతి మళ్లీ పెరిగే ప్రమాదం ఉందా? మరి సర్కార్ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుంది? ఇదే ఇవాల్టి స్పెషల్ డిబేట్. చర్చలో పాల్గొంటున్నారు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్. ఇక డాక్టర్ వ్యాకరణ నాగేశ్వరరావు గారు ఉన్నారు, పల్మనాలజిస్ట్. ప్రభాకర్ రెడ్డి గారు, రోజు రోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే సడలింపులు కొన్ని కనిపిస్తున్నాయి. రేపటి నుంచి కొన్ని మార్గాల్లో, దాదాపు 15 మార్గాల్లో 15 నగరాలకు ట్రైన్లు కూడా నడపాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా తీసుకుంది. మరోవైపు విదేశాల్లో ఉన్న వారిని కూడా ఎప్పటికప్పుడు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే ఇది తొందరపాటుగా కనిపిస్తోందా, తప్పనిసరిగా కనిపిస్తోందా? ఇది తొందరపాటు కాదు. ఎందుకంటే మనం దాదాపు 40 రోజుల పాటు చాలా చక్కగా లాక్డౌన్లో ఉన్నాం. కాబట్టి ఈ లాక్డౌన్ అనేది మన జీవితంలో పార్ట్ అయిపోయింది. అంటే ఇంట్లో ఉండడము, దీంట్లో ఎందుకున్నాము అనే దానికంటే ఈ వైరస్ అనేది ఒకటి వస్తుందని చెప్పి అది చాలా అది వచ్చిందంటే దానికి నయం చేసేదానికి మందులు లేవు, అది రాకుండా చూసుకోవాలి, వ్యాక్సిన్ లేదు, ఇవన్నీ బాగా పర్కులేట్ అయినాయి అన్నమాట ప్రజలందరిలో. అంటే కామన్ మ్యాన్ కంటే ఈవెన్ గ్రామాల్లో కూడా. సో వైరస్ అనేది ఒకటి ఉంది, దాని గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి అని. ఇప్పుడు అలాగే ఈ వైరస్ నుంచి బారిన పడకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటే శుభ్రంగా ఉండాలి, హైజీన్ పెంచుకోవాలి, మాస్క్ ధరించాలి, చేతులు కడుక్కోవాలి, వేడి నీళ్ళు తాగాలి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, గుంపులు కాకూడదు. ఇవన్నీ బాగా ప్రతి ఒక్కరి మనసులో నాటుకునేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 40 రోజుల పాటు లాక్డౌన్ ఉన్నాం. ఇప్పుడేంటంటే దీనివలన ఎకానమీ పైన ఆర్థికంగా ఎన్ని రకాల దీనికి నెగటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఏదో ఒక రోజు మనం వీ హ్యావ్ టు స్టాప్ అంటే వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ రెగ్యులర్ లైఫ్. ఆ రెగ్యులర్ లైఫ్ అంటే వారికి ఎవరెవరి కార్యక్రమాలు వాళ్ళు చేయడం, ఎవరెవరి వృత్తులు, ఎవరెవరి ఉద్యోగాలు, ఎవరెవరి మ్యానుఫ్యాక్చరింగ్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, అవి చేసుకుంటూ పోతేనే మన జీవనం సాగినట్లు అవుతుంది. కానీ ఆపి కూర్చుంటే చాలా మందికి కష్టమైపోతుంది. అంటే ఆర్థికంగా తప్పనిసరిగా ఈ లాక్డౌన్ అనేది ఎత్తివేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. రైళ్లు నడపడం కానీ రేపు ఆంధ్రప్రదేశ్లో 18 నుంచి బస్సులు నడిపేటటువంటి ప్రయత్నం కూడా మొదలుపెట్టారు. దానికి సంబంధించి అధికారుల దగ్గర నుంచి ప్రతిపాదనలు కూడా ఇవన్నీ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓపెనింగ్ అంటే మనము మార్చి 20 ముందు ఎలా ఉన్నామో అలా ఉండలేము. మనం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఈ వైరస్ రాకుండా ప్రయత్నం చేస్తూ లాక్డౌన్ ఓపెన్ చేయాలి, స్లోగా స్టడీగా. దాంట్లో కూడా ఇంకా కొన్ని రోజుల పాటు ఈ క్రౌడ్ అయ్యే అంటే మాల్స్లో కానీ, పెళ్ళిళ్ళు కానీ, అలాగా ఎక్కడైతే చాలా పెద్ద గుంపులు అయ్యే అవకాశం ఉందో వాటిని అవాయిడ్ చేయాలి. క్లబ్బులు కానీ, ఇలా రెస్టారెంట్లు కానీ ఇంకా కొన్ని రోజులు అవి స్లోగా ఓపెన్ చేయకుండా రెగ్యులర్గా ఆఫీసులు, తర్వాత ఇతర కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే మనం ఈ లాక్డౌన్లో నుంచి ఓపెన్ చేసినంత మాత్రాన ఇంకా డేంజర్లో పడిపోము. తర్వాత ఆర్థికంగా మనం పునరుద్ధరించుకోవాలి. ఎస్, వ్యాకరణ నాగేశ్వరరావు గారితో మాట్లాడదాం. సార్, ఏం చెప్తారు మీరు? లాక్డౌన్ సడలింపులు ఇప్పటికే జోన్ల వారీగా ఇచ్చారు. ఇప్పుడు దాదాపుగా ఎత్తివేసే దిశగా అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తోంది. కొన్ని అంశాలు నేను ఇదివరకే ప్రస్తావించినట్టు, రేపటి నుంచి 15 మార్గాల్లో ట్రైన్లు నడవబోతున్నాయి. విదేశాల్లో ఉన్న వారిని మనం రప్పిస్తున్నాము. అలాగే బస్సులు నడపడానికి ఉన్నటువంటి అవకాశాలను ఇప్పటికే పరిశీలిస్తున్నారు. అలాగే పరిశ్రమలు, ఇతర కార్యాలయాలు కూడా తెరుచుకుంటున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయంగా చూస్తారా, తప్పనిసరి నిర్ణయంగా చూస్తారా వీటిని? రైట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చూడాల్సింది ఏంటంటే, ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్టు, నేను వారు చెప్పిన మాటకి ఏకీభవిస్తూ ఒక్క విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదండి. సార్, ఎకానమీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. But biology is more important than economy. If you safeguard biology, your economy will be taken care. Biology ne ganaka manam అశ్రద్ధ చేస్తే మీ ఎకానమీ చచ్చుబడుతుంది. దీంట్లో నిస్సందేహం ఇది. అంటే హెల్దీ సొసైటీ కెన్ అర్న్ హెల్దీలీ. హెల్దీ సొసైటీ లేనప్పుడు, ఆరోగ్యపరమైన సమాజాన్ని కనుక మనం కోరుకోనప్పుడు ఎంత ఎకానమీ ఉన్నా కూడా దెబ్బపడే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడే ఆగిపోదామా? ఫ్యాక్టరీలు మూత పెడదామా? మైగ్రెంట్ లేబర్స్ ఇబ్బంది పెంచుకుంటూ పోదామా? ఉద్యోగాలు లేని పరిస్థితి అట్లాగే చూసుకుందామా? నేను అది ప్రస్తావించట్లేదు, ఏకీభవించట్లేదు కూడా.
Yes. ఖచ్చితంగా ఉద్యోగాలు రావాలి, మళ్ళీ తెరుచుకోవాలి, వాళ్ళ పనులు చేసుకోవాలి. నిస్సందేహంగా మనం దీన్ని సపోర్ట్ చేయాల్సిందే. కానీ ఇన్ని రోజులు ఏం చేశాం మనము? ప్రభుత్వం వారు బాధ్యత తీసుకున్నారు కాబట్టి ప్రభుత్వం వారు చెప్పినట్టు ఇంట్లో కూర్చోమంటే ఇంట్లో కూర్చున్నాం, బయటికి రమ్మంటే బయటకు వస్తామంటున్నాం. Yes. ఈ రోజు నుంచి అంటే ఏ నిర్ణయం అయితే గవర్నమెంట్ తీసుకుంటుందో ఆ రోజు నుంచి పరిస్థితి ఏమిటంటే గవర్నమెంట్ బాధ్యత తక్కువ, మన బాధ్యత టోటల్ 100%. Yes. అంటే ఉదాహరణకి నాకు చిన్న హాస్పిటల్ ఉంది అనుకుందాం, దాంట్లో 20 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఆ 20 మంది ఎంప్లాయీస్ ఆరోగ్య బాధ్యత నాదైతుంది. ఎందుకు? వాడు ఇంట్లోంచి బయలుదేరి నన్ను నమ్ముకొని ప్రజల్ని సేవ చేయాలనే ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చాడు కాబట్టి వాడి ఆరోగ్యాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఓనర్ గా నాది ఉంటుంది. అంటే ఈ హాస్పిటల్లో సపోజ్ ఫ్యాక్టరీ అనుకుందాం, ఒక కర్మాగారం అనుకుందాం, 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం, 1000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు అనుకుందాం. ఈ 1000 మందికి కూడా ఓనర్ హ్యాస్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఏం చేయాలండి? ఈ నాన్ కాంటాక్ట్ థర్మామీటర్స్ ఇవ్వడము, మాస్కులు ఇవ్వడము, ఎవ్రీ వీక్ వాళ్ళని టెస్టులు చేయడము, వాళ్ళకి గనక రోగాలున్నా, దగ్గున్నా, జ్వరమున్నా, అస్వస్థతకు గురైనా ద రెస్పాన్సిబిలిటీ లైజ్ ఆన్ ద ఓనర్ ఆఫ్ ద ఫర్మ్. Yes. అది గవర్నమెంట్ ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకుండా ట్రైన్లు నడుపుతాము, బస్సులు నడుపుతాము, ఎక్కండి, ఉద్యోగాలు చేసుకోండి, షాపులు తెరిచేస్తామంటే రోగం గురించి అర్థమైంది, బానే ఉంది. కానీ తర్వాత చేయవలసింది ఏమిటి? ఎవ్రీ ఎంటర్ప్రెనర్, ఎవ్రీ ఓనర్ ఆఫ్ ద ఫర్మ్, ఒకవేళ చాయ్ దుకాణం నేను పెట్టుకున్నా కూడా నా చాయ్ దుకాణంలో 4 పని చేస్తే వాడికి గనక ఏదైనా ఇబ్బంది వస్తే ద హోల్ షాప్ షుడ్ బి సూడ్. వాడి ఆధార్ నెంబర్ ట్రాక్ చేయాలి, వాడి పాన్ నెంబర్ తీసుకోవాలి, షాపును రద్దు చేయాలి, ఓనర్ని తీసుకొని లోపల కూర్చోబెట్టాలి. అట్లాంటి నియమ నిబంధనలు గనక మీరు పెట్టకపోతే జాగ్రత్త పడతారులేండి. రైట్, అలాంటి ప్రిపరేషన్ ఉంది అనుకుంటున్నారు అసలు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో? ఆలోచన కనపడట్లేదు నాకు. Yes, ఎకనామిక్ అఫెన్సెస్ చేస్తే సింపుల్ అండి. నేను ఏదైనా బ్యాంకుకి వెళ్ళి ఒక తప్పుడు కార్యక్రమం చేశాను, ఒక ఫ్రాడ్ చెక్ మీద 1 లక్ష రూపాయలు తీశాను ఉదాహరణకి. ఎంత సీరియస్ గా గవర్నమెంట్ డీల్ చేస్తుందో అంతే సీరియస్ గా ఈ రోగం గురించి ప్రతి చోట అంత సీరియస్ గా ఉండాలి. ఎకనామిక్ అఫెన్సెస్ కి ఎంతైతే సీరియస్ తీసుకుంటారో హెల్త్ అఫెన్స్ కింద ఇది తీసుకోవాలి. ఎందుకనంటే సమాజంలో నా పక్కన ఉంటాడు, నన్ను ఎదురు పడతాడు, నేను ఉన్న దగ్గరికి అతను కూడా వస్తాడు కాబట్టి మళ్ళీ ఒక విషయస్ సైకిల్ లాగా, చక్రం లాగా తిరుగుతూనే ఉంటుంది రోగం. కాబట్టి ఇది బ్రేక్ చేయాల్సిన బాధ్యత ప్రజల మీద ఉన్నది, ఎంటర్ప్రెనర్స్ మీద ఉన్నది, షాపుల ఓనర్ల మీద ఉన్నది. ఈ బాధ్యత వాళ్ళకి అప్పచెప్పాలి. వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. నా సంస్థలో కనుక ఎవరికైనా రోగాలు వస్తే అది నా బాధ్యత. ఎందుకనంటే నేను వాళ్ళని ఉద్యోగానికి రమ్మన్నాను కాబట్టి వాళ్ళకి రోగాలు వస్తే సామాజిక బాధ్యతగా ఐ షుడ్ బి సూడ్ బై ద గవర్నమెంట్. యాజ్ అన్ ఎకనామిక్ అఫెన్స్ లో మీరు ఎంత సీరియస్ ఉంటారో హెల్త్ అఫెన్స్ కూడా బాధ్యత. అంటే ఇంట్రెస్టింగ్ రెస్పాన్సిబిలిటీ టు ద ఎంటర్ప్రెనర్, ఇంట్రెస్టింగ్ రెస్పాన్సిబిలిటీ టు ద ఓనర్ అని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఎస్, మీరు చెప్తున్నట్టుగా అంత సిస్టమేటిక్ విధానంలో వెళ్ళడానికి ఇప్పటికే మనం నిర్ణయాలు జరిగి ఏమైనా ఉన్నాయా? పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయి, ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి, అలాగే ప్రైవేట్ ఆఫీసులు చాలా వరకు అవి కూడా ప్రారంభమవుతున్నాయి, అన్ని రకాల షాపులు ఓపెన్ అవుతున్నాయి, ఆటోమొబైల్ రంగం కానీ, ఐటీ కానీ, రియాలిటీ కానీ, ఇట్లా ఏది తీసుకున్నా అక్కడ ఈ ప్రిపరేషన్స్ ఉన్నాయా? ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారా? ప్రభుత్వం కొంతవరకు చెప్పింది ఎంతమంది పని చేయాలి, ఒక్కొక్క వర్క్ ప్లేస్లో ఎంతమంది ఉండాలి, ఉన్న వాళ్ళలో 50% తీసుకురామని చెప్పింది, శానిటైజేషన్కి సంబంధించినటువంటి క్లియర్ ఆర్డర్స్ ఇచ్చింది, అలాగే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ కార్యాలయాలు, ఈ రంగాలు తప్పనిసరిగా నెరవేరుస్తాయని అనుకోవచ్చు సార్? రైట్, నేను ఒక మాట చెప్తున్నాను సార్. ఇప్పటి వరకు ఏం జరిగింది? పలానా పల్లెలో, పలానా స్ట్రీట్లో ఒక కేసు ఉంది అనగానే ఆ జిల్లాలో కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి వరకు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకోవడము, ఆ ప్రాంతాన్ని సర్కిల్ చేయడము, ఆ పేషెంట్లని మర్యాదపూర్వకంగా పట్టుకోవడము, క్వారంటైన్ చేయడం చేశారు. ఎవరు చేశారు? అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ డన్ ఆల్ దీస్ డేస్. పబ్లిక్ హ్యావ్ నాట్ డన్ ఎనీథింగ్. It is the administration which has saved the people all these days. ఇప్పుడు ఆ బాధ్యత ఎవరిది? నువ్వు జాగ్రత్తగా ఉండవయ్యా, బానే చూసుకోవయ్యా, ఈ సాధారణ కబుర్లు కాదు. వి వాంట్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. నువ్వు చెయ్యకపోతే నీ సంస్థని మూసేస్తాము, నీ దగ్గర కోవిడ్ పాజిటివ్ వస్తే కనుక 10 లక్షల రూపాయలు జుర్మానా వేస్తాము, నీకు నేను పాన్ కార్డ్ లో మీ అకౌంట్ లోంచి డబ్బులు గల్లంతైతాయి అని ఓనర్షిప్ పెట్టాల్సి వస్తుంది. ఆ సంస్థ నడిపే యజమానికి నోటీసులు ఇవ్వాల్సి వస్తుంది. ఏమని? నువ్వు జాగ్రత్త వహించు, నీ ఒక్క పేషెంట్, నీ ఒక్క రోగి నీ దుకాణంలో, నీ షాప్ లో, నీ ఇండస్ట్రీలో కనుక బయటపడితే యువర్ ఎంటైర్ ఇండస్ట్రీ, యువర్ టీడీఎస్, యువర్ ఫ్యాక్టరీ అకౌంట్స్, ఎవ్రీథింగ్ విల్ బి సీజ్డ్ అని గవర్నమెంట్ నిర్దిష్టంగా చెప్పాల్సిన అవసరము ఉంటుంది. ఎస్, ప్రభాకర్ రెడ్డి గారు మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఇప్పుడు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందా? ప్రజలు సంసిద్ధంగా ఉన్నారా? అలాగే కార్యాలయాలు కూడా సంసిద్ధంగా ఉన్నాయా? ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు
చాలా గట్టిగా నిర్దిష్టంగా ఆ, ఈ ఈ చర్యలు తీసుకుంటే మ్మ్. మనము ఈ కరోనా వైరస్ స్ప్రెడ్ కాకుండా చేయొచ్చును అనేది అది దాంట్లో డిస్ప్యూట్ లేదు. అవును. కానీ ఆల్రెడీ ఒక యాక్ట్ ఇన్వోక్ చేస్తుంది 1887 అట్లాంటిది ఏదో ఎపిడమిక్ పైన అవును. ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. అవును. ఆ అధికారాలను ఉపయోగించి ఎవరైనా ప్రభుత్వం చెప్పినట్లు కాకుండా ఇప్పుడు ఉదాహరణకి 5 మంది కన్నా ఎక్కువ అసెంబ్లీ కాకూడదు, గుంపు కాకూడదు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ చేయకూడదు అని ఉంది. కాబట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునేటువంటి పవర్స్ గైడ్ లైన్స్ ఇమీడియట్ గా తీసుకురాకుండా మనం సడలింపులు ఇచ్చేస్తే మరింత ప్రమాదంలోకి మనం వెళ్ళిపోతాం నేను కదా. అది ఉంది ఇప్పుడు, అది చేశారు ఇప్పుడు గత 40 రోజుల్లో. మన గైడ్ లైన్స్ ఇచ్చారు. ఒక కార్యాలయం నడపాలంటే ఏం చేయాలి, ఓ 50% తోనో 1/3 తోనో నడపాలి కొన్ని కార్యాలయాలకి, కొన్ని పరిశ్రమలకి అని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు మనకి నాగేశ్వర్ గారు ఒక మాట అన్నారు, ఒకవేళ ఆ వైలేషన్స్ ఏమన్నా జరిగినా లేకపోతే అక్కడ పాజిటివ్ కేసులు వచ్చినా అప్పుడు ఏం చేయాలి, వాళ్ళపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? వాళ్ళపైన కేసు పెట్టచ్చు. ఇప్పుడు ఉండే చట్టంలో నేను చెప్పాను కదా, లేట్ 1800s ఎపిడమిక్ పైన ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారము కేసు పెట్టచ్చు. కేసు పెట్టి ఆ యజమాని పైన కానీ ఆ ఓనర్ పైన కానీ ప్రొసీడ్ అగైన్స్ దెమ్. ఉదాహరణకి మీరు ఆ నిజాముద్దీన్లో జరిగింది చూసారా, అప్పుడు వాళ్ళ అక్కడ ఆర్గనైజర్ పైన కేసు పెట్టారు. కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ వరకు తీసుకుపోయారు. అంటే చట్టంలో ప్రొవిజన్ ఉంది. గవర్నమెంట్ చెప్పినటువంటి విధంగా ప్రజలు నడుచుకోకపోతే వాళ్ళని పైన చర్యలు, ఎందుకంటే వాళ్ళకే కాదు జబ్బు వచ్చేది, ఇతరులకు కూడా ప్రమాద పరిస్థితి తీసుకుపోతారు కదా. అది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా దీనికి కారణమైతే, ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో, ఎవరైతే ప్రభుత్వం చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కారో, ఎవరైతే ఈ వైరస్ స్ప్రెడ్కి కారణమవుతారో వాళ్ళపైన డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి. అది ఆ ప్రొవిజన్ ఉంది, పీనల్ ప్రొవిజన్స్ ఉన్నాయి. నాగేశ్వర్ గారు మీరేం చెప్తారు ఈ అంశానికి సంబంధించి? ఆల్రెడీ మనకు ఉన్నటువంటి చట్టంతో సరిపోతుందా ఇది తీసుకునేటటువంటి యాక్షన్? దానికి నిజంగా ఆ అవగాహన ఇప్పటికీ అన్ని రకాల కార్యాలయాలకు సంబంధించో లేకపోతే అన్ని రకాల పరిశ్రమలకు సంబంధించో వివిధ రంగాలకు సంబంధించి యాజమాన్యానికి ఆ తరహా గైడ్ లైన్స్ని ఇవ్వడం ద్వారా మనం దీన్ని కట్టడి చేయొచ్చు అనేది నిజానికి ఆ మేరకు మనం వాళ్ళకి అవగాహన కల్పించినట్టు కనిపిస్తోందా? రేపు ఒక ఇంతకుముందు మీరు అన్నారు చిన్న రెస్టారెంట్ కావచ్చు, లేకపోతే చిన్న ఒక టీ షాప్ కావచ్చు, అక్కడ పనిచేసే ఒక 10 మంది ఉండొచ్చు. ఎవరు బాధ్యత తీసుకుంటారు దీన్ని? ఇప్పుడు నేను ఒక విషయం చాలా కరాఖండిగా చెప్తున్నానండి. దీంట్లో నిస్సందేహంగా నిర్మోహమాటంగా మాట్లాడాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన ఆరోగ్య విషయాలు కాబట్టి. ఇప్పటి వరకు ఏం చెప్పింది? గవర్నమెంట్ హ్యాస్ టేకన్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ. అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఆన్ టోస్. వాళ్ళని ఎట్లా చేయాలో అట్లా చేసి ఐడెంటిఫై చేసి నానా తిప్పలు పడి వీళ్ళు కాపాడుకున్నారు ప్రజల్ని. ఆ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనండి, పోలీస్ సర్వీస్ అనండి, ఇంకోళ్ళనండి. ఇప్పుడు ఏం జరిగిందనంటే ప్రజలకి ఏం చేస్తున్నారంటే, మేము రిలీజ్ చేస్తున్నాము, ట్రైన్లు పెడుతున్నాము, బస్సులు పెడుతున్నాము, పనులు చేసుకోండి అంటే దాని అర్థం ఏంటంటే మీ చట్టాలు 1987 అకాడమిక్ యాక్ట్ ఉంది. అయితే నేను ఒక సూటి సవాల్ వేస్తున్నాను. 1987 అకాడమిక్ యాక్ట్ కింద వయలేషన్ చేసిన వాళ్ళు లిస్ట్ లో హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు? అట్లాంటి సంస్థలు ఎన్ని ఉన్నాయి? బహిర్గతం చెయ్యండి, చెప్పండి, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేయండి, ఇదిగో పలానా సంస్థలు మేము సీజ్ చేశాము, ఆ ఓనర్ని తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టామని ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి. మెదడుకి ఎక్కుతుంది, బుర్రకి ఎక్కుతుంది. అమ్మో ఇంత సీరియస్ ఉందా అని ఉంటుంది. చట్టాలు కేవలం అడ్మినిస్ట్రేటివ్ బెంచుల మీదనే ఆగిపోతే ప్రజలకు అవగాహన ఎక్కడ వస్తుంది? ఒక సామాన్య పౌరుడిలాగా నేను ఇంటరాక్ట్ అయినప్పుడు, నా పేషెంట్స్ తో నేను మాట్లాడినప్పుడు, బయటికి పోవద్దంటున్నారండి పోలీస్ వాళ్ళు, బయటికి రావద్దంటున్నారు, అందుకనే రాలేకపోతున్నాం అంటున్నారు. వాడికి అంతవరకే అర్థమవుతుంది. అయ్యా అది కాదయ్యా, 1987 యాక్ట్ కింద నిన్ను పిలిచి నీకేమైనా ఇబ్బంది అయితే, నా స్టాఫ్ కి ఇబ్బంది అయితే నన్ను బొక్కలో తోస్తాడనే ముచ్చట ఆలోచన వాడికి రావట్లేదు. అంటే ఎందుకు? గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ఎన్ ఇనిషియేటివ్. మీరు అన్నది చాలా కరెక్ట్. బిఫోర్ రిలీజింగ్ ద లాక్డౌన్ దీనికి సంబంధించింది నేను చూశానండి. జుబ్లీ చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ 2 వరుసల్లో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు రోడ్డు మీదనే పెట్టేశారు. ఏమిటంటే పెద్ద బోర్డు పెట్టారు, ట్రాఫిక్ వయలేటర్స్ వెహికల్ అని. దట్స్ అ వెరీ గుడ్ స్టెప్. ఎందుకు? రోడ్డు మీద పోయే ప్రతివాడు చూస్తాడు దాన్ని. మోటార్ సైకిల్ పోయేవాడు ఇలా తిరిగి చూస్తాడు, అమ్మో వేలకు వేల బండ్లు సీజ్ అయిపోయాయే, నా బండి కూడా సీజ్ అవుతుంది అనే భయం, జాగ్రత్త వాడి మనసులో వస్తుంది. ఇలాంటి స్టెప్స్ ఎప్పటి వరకైతే మీరు చెయ్యాలి. మంచి పాయింట్ చెప్పారు సార్ నాగేశ్వరరావు గారు, చాలా మంచి పాయింట్ చెప్పారు సార్ మీరు. ఈ వెహికల్స్ ఎక్కడైతే సీజ్ చేశారో అక్కడ బోర్డులు కూడా పెట్టారని చెప్పారు. నిజానికి ఈ పరిస్థితి అంతా కూడా 3 రోజుల క్రితం వరకు ఉంది సార్. ఈ సీజ్ చేసిన వెహికల్ని చాలా వరకు తిరిగి ఇచ్చేశారు, ఒకటో అంశం.
మనకి జీహెచ్ఎంసీ పరిధిలో 6 రోజుల్లో 100 కేసులు వచ్చాయి. రెండో అంశం. మూడో అంశం క్లియర్గా చెప్తున్నాను సార్. ఇదే హైదరాబాద్లో జీహెచ్ఎంసీ పరిధిలో మీరు చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా ఇప్పుడు పనిచేస్తున్నాయి. అంటే ఏ స్థాయిలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారో మనకు అర్థమవుతోంది. ఏది రెడ్ జోన్లో. దీన్ని ఎలా చూడాలి సార్? నేను ఒకటే చెప్తున్నానండి, అన్లెస్ అండ్ అంటిల్ యూ పించ్ ద పాకెట్, నా పాకెట్ ని, నా డబ్బుల్ని నువ్వు ఎప్పటి వరకు అయితే ముట్టుకోవో అప్పటి వరకు నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదండి. ఏ ఓనర్ ఆర్ ఎంటర్ప్రెనర్ ఆర్ ద షాప్ ఓనర్ ఆర్ ద ఇన్స్టిట్యూట్ ఓనర్, వాడికి ఆ సురుకు అంటుతే కానీ వాడు జాగ్రత్త పడడు. వాడికి నేను ఇంతకుముందు చెప్పినట్టే చెప్తున్నాను, రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ ఎకానమీ మీద చూసుకుంటోంది, ఇది వాళ్ళ బాధ్యత, తప్పదు. ఎండిపోయి చనిపోయే అవకాశాలు ఉండవు. చూస్తూ ఎకానమీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న, అధికారంలో ఉన్న వాళ్ళు ఉంటుంది. కాబట్టి ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో తెరుస్తున్నారు వాళ్ళు. అంత చక్కగా ఉందని ఏం తెరవట్లేదు, కేసులు పెట్టేగుతున్నాయి. ఇంకా రిపోర్ట్ ప్రకారం చూస్తుంటే జూన్ ఎండ్ కల్లా పీక్ వెళ్తుంది అంటున్నారు. అంటే మనం ఇప్పటి వరకు చూసిన దానికంటే 40% ఎక్కువ కేసెస్ పోతాయని. ఇవన్నీ మనం చూసినప్పుడు ఇవన్నీ మనం చూసినప్పుడు యూ హ్యావ్ టు బుక్ ద పీపుల్. వాడి ఆధార్ నెంబర్ తీసుకోండి, ఆ ఓనర్ పాన్ కార్డ్ తీసుకోండి, వాడిని సీజ్ చేయండి, వాడి అకౌంట్ లోంచి 10 లక్షలు తీయండి. ఇట్లా చేసిన ఘటనలు ఒక 4 చూపించండి ప్రజలకి. అప్పటి వరకు వినరు. ఇది మళ్ళీ ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది అని మాత్రం చెప్తున్నాం. ప్రభాకర్ రెడ్డి గారు, ఇక్కడ ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం ఎంత చేయాలో అంత చేసింది. ప్రభుత్వం చెప్పిన మాట విన్న వాళ్ళ సంఖ్య కూడా 80% ఉన్నారు. 40 రోజుల వరకు పర్లేదు, కానీ 40 రోజులు దాటిన తర్వాత క్రమక్రమంగా లాక్డౌన్ సడలింపులు వస్తున్న కొద్దీ దాన్ని మించి మనం వైలేషన్స్ కూడా ప్రారంభించేసాం. సో ఇక్కడ ప్రజల బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. ప్రజల బాధ్యత ఏంటి? రేపు పూర్తి స్థాయిలో సడలింపులు వచ్చినా సరే, లాక్డౌన్ పూర్తిగా ఎత్తేసినా సరే, ప్రజల బాధ్యత ఏ రకంగా? యాక్చువల్గా ప్రజలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్ వేరింగు, తర్వాత క్రౌడ్ కాకుండా ఉండడము, తర్వాత చేతులు కడుక్కోవడము, ఇవన్నీ కంటిన్యూస్గా డ్రిల్ చేస్తున్నాయి మన బ్రెయిన్స్లో. సో అవి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్లు ఎవరైతే ఇవి ఫాలో కారో, ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆఫీస్లో 1/3 పీపుల్ మాత్రమే ఉండాలని చెప్పారు. వాళ్ళు 1/3 కాకుండా మొత్తం రానిచ్చారనుకోండి, తప్పకుండా వాళ్ళు చట్టాన్ని వైలేట్ చేసినట్లే. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగము ఇట్ హ్యాస్ టు బి అలర్ట్ అండ్ మనం చెప్పిన ఇన్స్ట్రక్షన్స్కు ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా. ఎవరైనా అది చిన్నోళ్ళు ఆర్గనైజేషన్ కానీ, పెద్ద ఆర్గనైజేషన్ కానీ, టీ కొట్టు కానీ, ఐటీ కంపెనీ కానీ, వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అనేది మానిటరింగ్ చేయడము చాలా ఇంపార్టెంట్. ఆ మానిటరింగ్ చేసే ఒకటి. రెండవది వైలేటర్స్ని స్ట్రిక్ట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం. మూడవది ఆ చర్యలు తీసుకున్నట్టు డాక్టర్ గారు చెప్పినట్లు ప్రజలకు తెలియజెప్పడం. పీనల్ ప్రొవిజన్స్ ఎంత బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, ఎవరెవరిని చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా కూడా వదిలిపెట్టకుండా ఈ వైలేట్ చేసిన వాళ్ళని చెప్పిన ప్రకారం నడుచుకొని వాళ్ళని, అది ఇండివిజువల్ అయితేనేమి, కంపెనీలు అయితేనేమి, ఇన్స్టిట్యూషన్స్ అయితేనేమి, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం అనేది తప్పకుండా చేయాలి. ఎందుకంటే కర్రతో ఉన్నప్పుడే ఎక్కువ ఇంప్లిమెంట్ అవుతుంది కానీ మాటలతో ఎక్కువ కాదు. సాధారణంగా జరిగేది అదే. కాబట్టి పీనల్ ప్రొవిజన్స్ ఇన్వోక్ చేయాలి. తప్పకుండా ప్రజలకు ఒక భయం రావాలి. అన్నిటికన్నా ముఖ్యం డాక్టర్ గారు చెప్పినట్లు ఇప్పటి వరకు ప్రభుత్వం చేతుల్లో ఉండింది మీ బాధ్యత. ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది. ఇండివిజువల్ ఎవరి బాధ్యత వాళ్ళది. తర్వాత వాళ్ళతో పనులు చేపించుకొని వాళ్ళని ఒక ఆర్గనైజేషన్లో తెప్పించుకుంటే వాళ్ళది కూడా ఆ మేనేజ్మెంట్ది కానీ, ఆ ఓనర్ది కానీ బాధ్యత. నాగేశ్వర్ గారు ప్లీజ్. సార్, నేను ఒక విషయం, అంటే మీ తరఫున ప్రభుత్వాన్ని సూటి సవాలేస్తున్నాను. అంటే ప్రభుత్వం ఏం చేయట్లేదని చెప్పే వాళ్ళలో నేను కాను, ప్రభుత్వం చక్కగా చేసిందని నమ్ముకున్న వాళ్ళలో నేను ఒకని. అందుకే సార్ ముందే అన్నది కూడా అంతే. ప్రభుత్వం చెప్పిన మాటలు కూడా ప్రజలు ఖచ్చితంగా పాటించారు కూడా. 80% మంది దాదాపు 40 రోజులకు పైగా పాటించారు. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. ఇప్పుడు ఒక విషయం మనకి కంటి ముందర 4 రోజుల క్రితం ఏం జరిగింది, లిక్కర్ పాలసీ కొద్దిగా సడలించారు, లిక్కర్ అమ్మకానికి వదిలిపెట్టారు. సరే, లిక్కర్ మంచిదా చెడ్డదా అనే విషయం ప్రస్తావన, అదో పెద్ద పుస్తకం, అదో టెక్స్ట్ బుక్, తర్వాత మాట్లాడదాం. కానీ లిక్కర్ మీరు వదిలిపెట్టినప్పుడు సూటి సవాల్ నేను అడుగుతున్నా, ప్రైమ్ మినిస్టర్ గారైనా, చీఫ్ మినిస్టర్ గారైనా, ఇంత మాత్రం ఆలోచన లేదా? ఇంతమంది లైన్లో నిలబడుతున్నారే, పోలీసులను లాఠీలు పెట్టి నిలబెట్టారే అక్కడ. నేను అడుగుతున్నా, ఒక భారతీయ పౌరులాగా నీ సోషల్ డిస్టెన్సింగ్ ఎక్కడ పోయింది? నీ 1987 చట్టం ఎక్కడ పోయింది? నీ పర్యవేక్షణ ఎక్కడ పోయింది? రోడ్డు మీద వెళ్తున్న ట్యాక్స్ పేయర్ ని అపహాస్యం చేసి ఈ దేశంలో ఒక యు హావ్ మాక్డ్ ద డెమోక్రసీ. ఈ రోజు ఎంత బాధపడుతున్నాడంటే ఒక ట్యాక్స్ పేయరు, చదువుకున్నవాడు భారతదేశంలో, నేను ఇన్ని రోజులు చేసింది ఏంటి?
నా ముఖాలని ఇంతమంది ఉమ్మేసినట్టు వీళ్ళందరూ ఏమిటి ఇక్కడ? ఒక్కళ్ళన మీరు సీజ్ చేశారా? మీరు 1987 చట్టం కింద బాషాపు బీజాపన్న మీరు రద్దు చేశారా? ఒక్క ఓనర్ నన్న లోపల తోశారా? Yes. 2,000 కోట్లు వచ్చాయి, 3,000 కోట్లు వచ్చాయి. అరే అయ్యా 30,000 కోట్లు రావాలని నేను కోరుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వానికి. కానీ నువ్వు చేసింది ఏమిటి అని అడుగుతున్నా. బాటిల్ వాడమ్మాడు, డబ్బు నీకు వచ్చింది, కానీ నువ్వు చేసింది ఏమిటి? నువ్వు కనీసం ఒక 2 బార్ షాప్లను నువ్వు సీజ్ చేసావా? వాళ్ళ ఓనర్ని లోపల తోసావా? టీవీలలో బహిర్గతంగా ఇంత ఓపెన్ గా చెప్తుంటే ఎందుకు నిమ్మకి నీరెత్తినట్టు కూర్చుంది ప్రభుత్వము? గుడ్ పాయింట్ సార్. ఎక్కడ కూడా ఇంత 6 అడుగుల దూరం పెట్టారు, ఇంకా ఏవో నిబంధనలు చెప్పారు, ఎక్కడ సోషల్ డిస్టెన్సింగ్ అనేది అక్కడ కనిపించకపోతే ఏం చేశారు? ఏం చేశారు? అపహాస్యం చేశారు. మీరు ప్రజలు ట్యాక్స్ పేయర్ ని మోసం చేశారు. ట్యాక్స్ పేయర్ ఈ రోజు తల దించుకుంటున్నాడు భారతదేశంలో. నువ్వు చేసింది ఏంటి, నువ్వు అన్నదేంటి, చేసేది ఏమిటి అని బాధపడుతున్నాడు, కుమిలిపోతున్నాడు. అడగకూడదా? మా యాజ్ అ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఆ సవాల్ మేము నిర్ణయిస్తాం. ఎవరైతే వెల్ఫేర్ స్టేట్ లో ఉన్నారో, ఎవరైతే గవర్నమెంట్ నడుపుతున్నారో, ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళనే సవాల్ వేస్తాం. ఈ రోజు సీరియస్ గా క్వశ్చన్ వేస్తున్నాం మేము. ఎందుకు మీరు కట్టడి చేయలేకపోయారు? ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకు మీ డొల్లతనం కనబడుతుంది? ఫైనల్ గా ఒక విషయం సార్, ఇక్కడ కొంత లాక్డౌన్ సడలింపులో లేకపోతే లాక్డౌన్ ఎగ్జిట్ ఏ విధంగా ఉండాలని దాదాపుగా ఆ దగ్గరికి మనం వస్తున్న సమయంలో దక్షిణ కొరియా కానీ జర్మనీలో కానీ లాక్డౌన్లో పూర్తిగా సడలింపులు ఇవ్వడము తీసేయడం తర్వాత మళ్ళీ కేసులు పెరుగుతోంది. సో అక్కడ మళ్ళీ ఆందోళన ఒకటి కనిపిస్తోంది సార్. దీన్ని చూసిన తర్వాత మనం ఈ దక్షిణ కొరియాని జర్మనీని చూసిన తర్వాత ఎట్లా దీన్ని అన్వయించుకోవాలి ఇండియాకి? మీరు చాలా కరెక్ట్ పాయింట్ లేవదీశారండి. దర్ ఇస్ అ సెకండ్ వేవ్ విచ్ ఇస్ కమింగ్ అని ఇంతకుముందే చెప్పారు. అది చైనాలో కూడా పెరుగుతుంది. ఇంకో అతి భయంకరమైన విషయం ఏంటంటే కరోనా వల్ల ఇప్పటి వరకు పిల్లలకి దెబ్బ పడలేదని మనం నమ్మాం. కానీ ఇప్పుడు కరోనా వల్ల పిల్లలకి కవాసాకి లైక్ డిసీజ్ అని నరాలు అంటే రక్తనాళాలు దెబ్బతిని కాలు చచ్చుబడే అవకాశం ఉంటుందనే రోగం కవాసాకి డిసీజ్ అంటాం మేము. ఆ కవాసాకి డిసీజ్ కూడా మళ్ళీ దాదాపుగా 2 రోజుల క్రితమే అమెరికాలో అట్లాంటి ప్రాంతాల్లో 83-90 మందికి ఆ జబ్బు మొదలైంది. అంటే రష్యాలో చూసుకున్నట్టయితే రోజుకి వేల కొద్ది కేసులు పెరుగుతున్నాయి. ఇవన్నీ చూసుకున్న తర్వాత మేము ఒకటే చెప్తున్నాము, ఇండియా కెనాట్ ఎఫోర్డ్ లాక్డౌన్ ఫర్ లాంగ్ డ్యూరేషన్. మనకున్న ఆర్థిక పరిస్థితికి మనము సంవత్సరం పొడుగునా లాక్డౌన్ చేసి కూర్చొనే పరిస్థితి భారతదేశంలో లేదు అన్న వాస్తవాన్ని మేము ఒప్పుకుంటున్నాం. మేము మూర్ఖంగా మాట్లాడట్లేదు. కానీ మా బాధ అంతా ఏంటంటే మీరు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత, ఎవరు పనులు వాళ్ళు చేసుకున్న తర్వాత, ఎవడు తాగడం వాడు తాగిన తర్వాత, ఎవడు పోటు పోయడం వాడు పొడిచిన తర్వాత, ఎవడు చంపడం వాడు చంపిన తర్వాత, ఎవడి క్రైమ్ వాడు చేసిన తర్వాత ఈ అధికారులకి పోలీసులకి వాడిని జైలు పెట్టడానికి టైం సరిపోతుందా? లేకపోతే కరోనా పట్టించుకోవడానికి సమయం ఏమైనా ఉంటుందా? సూటి సవాల్ అడుగుతున్నా చెప్పండి. ఈ రోజు మీరు కేసులు, మొగుడు హస్బెండ్ ని కొట్టడం 0 అయింది కేసులు, దొంగతనం కేసులు 0 అయిపోయినాయి, రేప్ కేసులు 0 అయిపోయినాయి, అమ్మాయిల ఆకతాయిల కేసులు 0 అయిపోయినాయి. ఎప్పుడు? లాక్డౌన్ లో. అప్పుడు పోలీస్ వారికి అడ్మినిస్ట్రేషన్ పని కరోనా మీద మనసు పెట్టారు, చక్కగా చేశారు. ఇప్పుడేమిటి? ఆగరా బాబు, దొరలరా బాబు, పొడురా బాబు, ఇది ఇష్టం ఉన్నట్టు చేయరా, వదిలిపెట్టేస్తున్నా, ఈ బస్ అటెళ్ళు, ఆ బస్ ఇట్రా. మరి మన దగ్గర ఉన్న సిబ్బంది చేయగలదా ఇంత పని? మనం చూసుకోక్కర్లేదా? ఏం సడలింపులు వచ్చినా, ఏం జరిగినా, లేకపోతే లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసినా ఇక్కడ కనిపిస్తున్నది తప్పనిసరి పరిస్థితి అనేది భారతదేశానికి ఒకటి ఉంది. సో ఆ తప్పనిసరి పరిస్థితులనే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ ప్రభుత్వం ఇంతకాలం బాధ్యత వహించింది. ఇక్కడ నుంచి ఎవరికి వారు వ్యక్తిగతంగా బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఫిజికల్ డిస్టెన్సింగ్ కానీ, లేకపోతే మాస్కులు ధరించడం కానీ, లేకపోతే శానిటైజర్లు ఉపయోగించడం కానీ, కార్యాలయాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం పనిచేయడం కానీ తప్పనిసరిగా జరగాలి. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే వ్యాకరణ నాగేశ్వర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 TV.